కదా. కాదు నేను ఒకటే చెప్తా, బీజేపీకి సంబంధించిన నాయకుడు వాల్మీకి. ఈ ఆదోళన ఇప్పుడు జరుగుతుండేది కూడా వాల్మీకికే. మీకు వాల్మీకులని అభిమానంతో ఓట్లు వేసి ఉండొచ్చు, కాదని లేదు. మళ్ళీ ఇబ్బంది ఏం జరుగుతూ ఉంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి పార్థార్థ కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాను. ఈరోజు వాల్మీకులంతా కూడా ఒకవేళ వాళ్ళ అభిమానం ఉన్నోళ్ళు వేసి ఉంటారు, కాదనిలే. ఈరోజు వాల్మీకులకు రంకలు పెట్టేసి అంటే వాళ్ళ కుటుంబాలు నాశనం చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉండరాదని చెప్పేసి నేను కొడతా ఉన్నాను. ఏదన్నా కూడా పార్థసారథి గారు కూడా ఇంకా కొత్తగా కాబట్టి నీవు కూడా ఆలోచన చేసి వాళ్ళు మంచి పరివర్తన తీసుకొచ్చి ఇలాంటి సమస్యలు జరగకుండా, ఇప్పుడు సమస్య ఇదే కదా, నీది జరుగుతుందే మీ నాశనం జరుగుతుందని చూడాలి. ఇప్పుడు మేము ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఎవరు పెత్తనం చెలాయిస్తారని చెప్పేసి ఆలోచన చేస్తారు. ఇప్పుడు మన మీ బీజేపీగా నువ్వు గెలిచిన నీకు ఉంటుందా, లేకపోతే కూటమిలో ఉన్న నీకు ఉంటుందా, లేకపోతే ఆయనకు ఉంటుందో తెలియదు. మళ్ళీ ఇప్పుడే ఇట్లా జరుగుతూ ఉన్నాయంటే రేపు పరిస్థితులు ఏమి. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను, మేము మా వాళ్ళకి అండగా ఉంటాం, ఎలాంటి సమస్య లేదు. ఏది జరిగినా భగవంతుడు ఉన్నాడు, మేము అండగా ఉండే తీరుతాను. ఇలాంటి సమస్య వదిలే పరిస్థితి లేదు. మీరే కంట్రోల్ చేసి ఏదైనా మంచిది చేస్తే మీకే గుర్తింపు ఉంటుంది, లేకపోతే ఏం జరగాలో జరిగిపోతూ ఉంటుంది. ఎంత నీచంగా ఉంటుంది. ఏం పని ఉంది? తప్పు చేసినది ఎవరు మీకు తెలియదా? నేను పొద్దున వెళ్ళి చెప్తే ఫోన్లో మాట్లాడినా, అవునయ్యా సిఐ నువ్వు ఇట్లా మరి రమ్మన్నావంటే ఎందుకు రమ్మన్నా, గాయాలని అదే ఇదే మస్తు జరిగింది అనుకున్నాము. మీ వాళ్ళని మీరు కంట్రోల్లో పెట్టుకోండి. మీనాక్షి చెప్తా ఉన్నది. ఎందుకంటే రెండోది మీనాక్షి బీజేపీ ఎమ్మెల్యేనే కాదని, ఇవన్నీ కాదు ఇది. ఎందుకంటే ఎమ్మెల్యే గ్రూపు ఉంటుంది, ఇప్పుడు గ్యారెంటీగా మీనాక్షి గ్రూప్ గ్యారెంటీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు. నేను ఆ రోజు కూడా ప్రజలకి నేను అడిగింది కూడా అదే, ఈ విధంగా ఉంటుందమ్మా, మీరు కూడా ఏ విధంగా ఆలోచన చేసుకుని ఓటు వేయడం చెప్పేసి దీనికే. ఏదున్నా మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేసింది లేదు, ఏది కూడా ఎవరి మీద ఏది చేసింది లేదు, మనం అనవసరంగా కేసులు పెట్టించలే. అది గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఓపికగా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా జనాలకి ఎంకరేజ్ చేయను, నాకు అవసరం లేదు అది. ఎందుకంటే వాళ్ళు పట్టుకొని వేస్తే బాగుంటుందా? మన కుటుంబాలు బాగుండాలి. నాకు పేద కుటుంబాలు బాగుండాలి. ఏ పార్టీ వాళ్ళైనా పేద కుటుంబాలు బాగుండాలి, అంతే ఆలోచన చేసినాం. కానీ ఈ విధంగా ఈరోజు దౌర్జన్యం చేస్తే ఈసారి జరిగితే దాని పరిణామాలే వేరే ఉంటాయి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నేను కూడా పోలీసు వాళ్ళు కంట్రోల్ పెట్టుకుని ఎవరైతే దౌర్జన్యం చేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్ పంపించి చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏ విధంగా ఇబ్బంది పడతారని నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. నేను మాట్లాడాలని వచ్చాను. మీకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు. మా ఊర్లో ఈ అల్లరి సృష్టించడానికి ముఖ్యంగా కొంతమంది, ఇప్పటికీ కాదు ఒక 20 years నుంచి, రెడ్డి రాకును ముందు నుంచి ప్రత్యేకంగా టీడీపీ ప్రభుత్వం వచ్చేదంటే మా ఊర్లో అల్లరి సృష్టించడమే ప్రత్యేకంగా అనుమతి అయిపోయింది వాళ్ళకి. ఇప్పటి నుంచి కాదు, 20 years బ్యాక్ నుంచి చూసుకుంటే చరిత్ర చూసుకోమని వాళ్ళని 20 ఏళ్ళ నుంచి కూడా చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం వస్తే అల్లర్లు సృష్టించడము, మానభంగాలు జరగడము, ఊర్లో మందు సారా పాకెట్లు అమ్మడం వాళ్ళ పద్ధతి. టీడీపీ వాళ్ళు అరాచకాలు విపరీతంగా అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. మేము ఎప్పుడైతే కానీ మా పనులు చేసుకోవడం, మా పనుల్లో మేము మునుగు ఎప్పుడు ఉంటాం. మేము ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం రాకపోయినా మేము ప్రభుత్వం వస్తే మేము దాంట్లోనూ ఎదగల్లా, మేము దాంట్లోనే మేము బాగుపడాలనే కోరికలు మాకు ఎవరికి లేవు. మా పొలాల్లో పని చేసుకుంటూ మా వృత్తిలో మేము కొనసాగుతూ ఉంటాం ఇప్పటికీ. కానీ కొంతమంది వీళ్ళు టీడీ ప్రభుత్వం వాళ్ళకి చేసే చేష్టలు మొత్తం అల్లరి చేష్టలు.
వాళ్ళ ఇళ్ళ వ్యక్తులు ఎవరు పెద్దలు చిన్న పిల్లలు అనేది లేదు, అంతా పిల్లల నాయనలు పెద్దలు అయిపోయినారు వాళ్ళు. ఒక్కరు కూడా దాంట్లో పెద్ద నేను రే మా మాట విని మీరు ముందుకు పోద్దంట అనేది చెప్పే వ్యక్తి ఒక్కడు లేడు దాంట్లో. ఆ విషయం వల్ల వాళ్ళు సీరియస్గా ఖండించి మన టీడీపీ ప్రభుత్వము ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ నాయకుడు మన పార్థసారథి వాల్మీకి నాయకుడు వచ్చినాడు. చరిత్ర చూసుకోమని ఒకసారి 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఊరు పరిస్థితి ఇప్పుడు సృష్టిస్తున్నారా లేదంటే ఇంతకుముందు సృష్టించినారా వాళ్ళు? ప్రత్యేకంగా ఈ వైసీపీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నా గొడవలు వేసి సృష్టించుకొని వీళ్ళు చేసుకున్నారా అనేది ఒకసారి గమనించమను. ఆ గమనించుకొని 20 ఏళ్ళ నుంచి వీళ్ళ పద్ధతులు ఎట్లున్నాయి మా పద్ధతులు ఎట్లున్నాయి గమనించి మా మీద చర్య తీసుకునేటట్లుంటే తీసుకోమను. ఆ తర్వాత నెక్స్ట్ 20 ఏళ్ళ నుంచి కూడా ఒక్కసారి కాకుండా ఒక్కసారి కనీసం వార్డు మెంబర్గా సర్పంచ్ ఇంతవరకు గెలిచింది లేదు మా ఊర్లో. టీడీపీ ప్రభుత్వం ఒక్కసారి సర్పంచ్ గెలిచింది 25 సంవత్సరాల నుంచి. ఎందుకు గెలేదు ఒకసారి గమనించుకోమని వాళ్ళని. ఆ గమనించు ఉంటే ఎంత మంచితనం చేసి ఉంటే మాకు ఓట్లు పడుతుంటాయి, మేము ఎంత మంచిగా ఉంటే ఊర్లో అనుకూలంగా ఉంటేనే మాకు ఇంత మంచి పేరు వస్తుంటుంది. అది ఓర్చుకోలేక వాళ్ళు ఎప్పటికీ మనం సర్పంచ్ కాలేమని తెలుసుకొని ఇప్పుడు కూడా మేము 2 వర్గాలుగా ఉన్నాం వైసీపీకి. 2 వర్గాలు ఉండి కూడా ఒక వర్గానికి 400 ఓట్లు వచ్చినాయి మెజార్టీ. వాళ్ళకి డిపాజిట్ కూడా రాలే మన సర్పంచ్లో. ఇంతకుముందు సర్పంచ్లో కూడా వెళ్ళాయి 20 ఇయర్స్ నుంచి కూడా ఒక్కసారి సర్పంచ్ అయింది పాపాను ఓలే వాళ్ళకి. ఆ కసితో వాళ్ళని ఎట్లయితే మనము లొంగ తీసుకోవాలా, వాళ్ళని ఎట్లయితే ఊర్లో హింసించాలా ఇదే పద్ధతే కానీ ప్రేమతో గెలుచుకుందామనే మనస్తత్వం వాళ్ళకి లేదు. అది పద్ధతి వాళ్ళు మార్చుకుంటేనే బాగుంటుంది. లేదు మేము అరాచకాలు ఇప్పుడులాగే అప్పటిలాగే ఉంటాము అంటే మేము కూడా సిద్ధంగా ఉంటాము. మేమంటే ఇన్ని ఓట్లు మెజారిటీతో సర్పంచ్లు అవుతున్నామంటే మాకు బలం లేనిదే మేము అవుతుంటామా? సపోజ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు కూడా, ఒకవేళ పార్టీ పైన ఉండొచ్చు, పార్టీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మంచితనం చేసుకొని ఊర్లో డెవలప్ చేసి ఊరికి మంచి పని చేసుకొని 10 మందితో మంచి నేర్పించుకొని మీకు ఓట్లు పడేటట్లా చేసుకోవాలి. కానీ మీ ఇష్టానుసారం గొడవలు సృష్టిస్తే మీ వల్ల పార్టీ వాళ్ళు నష్టపోతారు. నేను గుర్తుపెట్టుకోవాలి, అది మీ వాళ్ళ పార్టీ వాళ్ళు నాయకులు కూడా చెడ్డ పేరే వస్తుంది. అది గుర్తుపెట్టుకొని ఊర్లో అరాచకాలు లేకుండా సృష్టించుకొని గొడవలు చేసుకునేటట్లుంటే సిద్ధంగా ఉంటాము. లేదు అందరికి మంచితనం ఉండి బాగుందామనేటట్లుంటే బాగుందామండి. ఇందుకీ మీరు మీ మనసులోనే అరాచకాలు పోగొట్టుకుని మనసంగా బతకాలనుకుంటే ఊర్లో ఉందామండి. లేదంటే తెలుసుకుందామంటే డిపార్ట్మెంట్ కూడా వద్దు, రాజకీయ వ్యక్తులు వద్దు, మేము వాళ్ళు చూసుకుందామండి. ఎవరైనా రావచ్చు, వాళ్ళకి ఎంతమంది బంధుత్వం ఉన్నా సరే, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు సరే, రాజకీయం వద్దు, డిపార్ట్మెంట్ వద్దు. ఈ రాజకీయం నుంచి మేము విసిగించి పోయినాము. చూద్దాంలే, ఎందుకంటే ఓపిక సాధనం ఉంటుంది ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సార్. సోమశంకర్ అలసందుగుతే నా మరదలే సార్, మా తమ్ముడు సోమశంకర్.